ఐరిష్, నువ్వే కాల్ కట్ చేసావా? నువ్విప్పుడు ఆవేశపడకు. నేను అన్నీ ఆలోచించాను. నేనిప్పుడు చెప్పేదే నీకున్న ద బెస్ట్ పాసిబుల్ ఆప్షన్. నేను చెప్పేది మాత్రమే విను, అదే నీకు మంచిది. ఫక్ నిన్ను. విక్టర్, నేను చెప్పేది కొంచెం విను, ఆ తర్వాత నువ్వే డిసైడ్ అవ్వు. మీ హ్యూమన్స్ లాగా నేను ఎమోషన్స్తో ఉండడం కుదరదు. నేను అన్ని విషయాలు అనలైజ్ చేసి మరీ చెప్తున్నాను. కాస్త బాగా ఆలోచించి చూడు. వీడిక్కడికి వచ్చింది ఎవరికీ తెలియదు. వాణ్ణి వెతుక్కుంటూ ఎవరూ ఇక్కడికి రారు. వాడు మిస్సింగ్ అని తెలిసినా కూడా నేను ఎవరూ సందేహించరు. చూస్తుంటే నీకై నువ్వే వెళ్ళి కేసులో ఇరుక్కుపోయేలా ఉన్నావు. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు. నిజంగానే పోలీసుల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? అలా అయితే ధారాళంగా వెళ్ళు, నేను నిన్ను ఆపను. సరే, ఇప్పుడు ఈ డెడ్ బాడీని ఏం చేయాలి? ముందుగా సిటీ లిమిట్స్ దాటి డెడ్ బాడీని దూరంగా తీసుకెళ్ళు. సౌత్లో సిద్దిపేట్, ఈస్ట్లో షాద్ నగర్ రోడ్, ఈ 2 దారులు మనం యూజ్ చేయకూడదు. ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉండడం వల్ల అది చాలా రిస్క్. ఇక మిగిలినవి వరంగల్ రోడ్, ఖమ్మం రోడ్ మాత్రమే. టోల్ గేట్, హైవే, పెట్రోల్ ఈజీగా క్రాస్ చేసినా కూడా ఎలక్షన్స్ టైం అయి ఉండడం వల్ల చెక్కింగ్ చాలా ఉంటుంది. తర్వాత రీసెంట్ టైమ్స్లో చాలా కేసెస్లో సీసీటీవీ ఆధారంగా చాలామంది అక్యూజ్ని అరెస్ట్ చేశారు. ఒక డెడ్ బాడీ ఉందంటే ఆ రూట్లో ఏమేం వెహికల్స్ వెళ్తున్నాయో అవన్నీ చెక్ చేస్తారు. అదే ప్రోటోకాల్. సో ఇల్లు దాటితే ఎన్నో సీసీటీవీస్లో మన కార్ క్యాప్చర్ అయ్యే అవకాశం ఉంది. సో డెడ్ బాడీని ఇలా తీసుకెళ్లడము వైస్ డెసిషన్ కాదు. అయితే ఇప్పుడు బాడీని బయటికి తీసుకెళ్లే దారి లేదా? కుదరదు. అయితే వేరే విధంగా ప్లాన్ చేయాలా? అవును, అది కూడా 8 గంటల లోపే, లేకపోతే బాడీ డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది, చెప్పమంటావా? అదేంటో ముందు చెప్పు. అన్ని డీటెయిల్స్ చూసుకుంటే బాడీ డిస్పోజ్ చేయడానికి ఇదే మోస్ట్ సక్సెస్ఫుల్ మెథడ్ అని చెప్పొచ్చు. ఏంటా మెథడ్? నేను చెప్తాను, కానీ అది నీకు నచ్చకపోవచ్చు. ముందు చెప్పు. బాడీని పీసెస్గా కట్ చేసి డ్రైనేజ్లో పారేయడం. బాడీ పీస్ పీస్గా కట్ చేయాలా? అవును, ఇదే నా బెస్ట్ ఐడియా. ఎలా ఐరిష్? డ్రైనేజ్ పైపుల్లో పెద్దగా అంటే కష్టం కాబట్టి చిన్న చిన్న పీసెస్ చేసి పాడేయడం. 1952లో రాజ్ కుమార్ మర్డర్ కేసులో ఫస్ట్ బాడీని వేరుగా, తలని వేరుగా డిస్పోజ్ చేశారు. దెన్ నోయిడా సీరియల్ మర్డర్ కేస్, ఇంటి వెనుక వైపున డ్రైనేజ్ కాలువలో బాడీని డంప్ చేశారు. అయితే వీళ్ళందరూ సీరియల్ కిల్లర్స్ అవ్వడం వల్ల ఇదంతా చేశారు. అలా బాడీని డంప్ చేయడము ద మోస్ట్ సక్సెస్ఫుల్ మెథడ్ ఇన్ సింగిల్ మర్డర్.
నా వల్ల అవ్వట్లేదు ఐరిష్, నిజంగా అవ్వట్లేదు. ఈ పని చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు. వేరే ఏ ఐడియా చెప్పినా చేస్తాను, కానీ బాడీ కటింగ్ నా వల్ల కాదు. విక్టర్, నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది, చెప్పమంటావా? విక్టర్, ఈయన ఫోన్ చేశారంటే హలో ఫాదర్, గుడ్ మార్నింగ్ ఫాదర్. ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నాను ఫాదర్. విక్టర్, ఒక 8 years పాపకి అర్జెంట్గా ఏబీ నెగటివ్ బ్లడ్ కావాలి. ఓకే ఫాదర్. అలాగే ఫాదర్. బయలుదేరి మన క్లినిక్ వరకు రాగలవా? ఇప్పుడా ఫాదర్? నువ్వు ఇమ్మీడియట్ గా బయలుదేరి రావాలి విక్టర్. అయ్యో ఫాదర్, ఒక చిన్న ఇంపార్టెంట్ పని. ఇప్పుడంటే ఇంకొక 1 hour లో ఆపరేషన్. ఎక్కడ వెతకాలో అర్థం కావడం లేదు. అయ్యో, ఏబీ నెగటివ్ బ్లడ్. నాకు అర్థమైంది ఫాదర్, కానీ నేను వచ్చే పొజిషన్లో లేను. కొంచెం అర్థం చేసుకోండి ఫాదర్. నీ గురించి నాకు తెలీదా విక్టర్? ఈ ఆపరేషన్ జరగకపోతే ఆ పాప ప్రాణానికే చాలా ప్రమాదం. నువ్వు ఏదో అలా ట్రై చేసి తప్పక రావాలి విక్టర్. సరే విక్టర్. సరే ఫాదర్, సరే నేను వస్తాను. అలాగే 1 hour లో వచ్చేయ్. ఓకే 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 ఫాదర్. థ్యాంక్ యూ. ఓహ్